వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ ఇండస్ట్రీ అనేది రంగురంగుల ప్రపంచం. ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుండి అవకాశం వస్తుందో చెప్పలేం. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నత శిఖరాల్ని అందుకున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంతగా కెరియర్ హీరోయిన్స్కి ఉండదు. హీరోలు సినిమాల్లో కొనసాగినంత కాలం హీరోలుగానే కొనసాగుతారు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా హిట్స్ వచ్చినా అలాగే కొనసాగుతారు. కానీ హీరోయిన్స్ మాత్రం వరుసగా 2 డిజాస్టర్స్ వస్తే మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించారు. అలాగే సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా కొత్త అందాలను చూసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతారు. దీంతో నిర్మాతలు కొత్త హీరోయిన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అసలు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త భామ దివ్యాంక కౌశిక్. ఆమె ముద్దు పేరు దివా. దివ్యాంశ ఫిబ్రవరి 10, 1997లో ఉత్తరాఖండ్లోని మసూరిలో జన్మించింది. ఈమె చిన్నతనం మొత్తం ఢిల్లీలోనే సాగింది. మజిలీ చిత్రం ద్వారా తెలుగు తెరపై మెరిసింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో ముంబైకి మకం మార్చింది దివ్యాంశ. స్కూల్ టైం నుండి నటనపై ఆసక్తి ఉండటంతో నటనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముంబైకి మకం మార్చిన తరువాత నటనలో శిక్షణ తీసుకుంది. అక్కడ నటన నేర్చుకుంటున్న సమయంలోనే కొన్ని వర్క్షాప్స్లో పాల్గొనేది. అలా చిన్నగా యాడ్స్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, ప్యాంటీన్ షాంపూ, హీరో హోండా బైక్ వంటి ఫేమస్ కంపెనీల ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే కోరికతో మూవీ ఆడిషన్స్కు వెళ్ళేది. ఆ ఆడిషన్స్ ద్వారానే ఈమెకి నాగచైతన్య తాజా చిత్రం మజిలీలో అవకాశం లభించింది. నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం రిలీజ్ అయినప్పటికీ ఆమె మొదటగా నటించిన చిత్రం మాత్రం తమిళంలో సిద్ధార్థ సరసన చేసింది. ఆ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. ఇక ఈ సినిమా వచ్చే జూన్లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. దివ్యాంశ మొదటి తెలుగు చిత్రం మాత్రం మజిలీయే. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా కూడా ఆ ప్రభావం కనిపించకుండా మజిలీ సినిమాలో అందరినీ మెప్పించింది దివ్యాంశ. బాలీవుడ్లో అలియా భట్, కరీనా కపూర్, అనుష్క శర్మ, అలాగే టాలీవుడ్లో సమంత అంటే దివ్యాంశ కౌశిక్కి చాలా ఇష్టం. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్ కుమార్, రణ్బీర్ కపూర్కి దివ్యాంశ వీరాభిమాని. మజిలీ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈమెకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ సొంతం చేసుకున్న ఈ దివ్యాంశ ఇక మున్ముందు ఇంకెన్ని హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.